జాన్ అబ్రహం. కొంతమంది ఆడవారు హీరోలను నెగిటివ్ కామెంట్స్ చేస్తారని, అలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆశ్చర్యపోయే మాటలు చెప్తున్నారు బాలీవుడ్ క్రేజీ హీరో జాన్ అబ్రహం. సహజంగా సినీ పరిశ్రమలో మహిళా నటీమణులతో కానీ హీరోయిన్స్ తో కానీ అసభ్యకరంగా మాట్లాడటం లేదా హేయంగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు కొంతమంది సినీ ప్రముఖులు. అలా చేస్తారు కాబట్టే కాస్టింగ్ కౌచ్ లాంటివి పుట్టుకొస్తున్నాయి. అందుకే చాలా మంది మహిళలు వివిధ భాషల్లో తమకు వేధింపులు ఎదురయ్యాయని ఆరోపించడం లాంటివి చేస్తుంటారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలకు విరుద్ధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం. ఈయన ఎవరో తెలుగు వారికి తెలియకపోయినా బాలీవుడ్ వారికి బాగా పరిచయం. 6 అడుగులకు పైగా రూపం, మహిళల్ని ఆకర్షించే అందంతో, ఫిట్నెస్ బాడీతో బడా హీరోలకు సైతం ఈర్ష్య కలిగించేలా చాలా స్టైలిష్, హ్యాండ్సమ్ గా ఉంటాడు జాన్ అబ్రహం. డిషుమ్, సత్యమేవే జయతే లాంటి హిట్ చిత్రాల్లో వారు నటించారు. 2023వ సంవత్సరంలో వచ్చిన ఫారూక్ ఖాన్ పఠాన్ లో కీలక పాత్రను పోషించారు. మొత్తంగా వైవిధ్యమైన నటుడిగా బాలీవుడ్ లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు జాన్ అబ్రహం. ఇదిలా ఉంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలో ఉన్న ఆడవాళ్ళ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జాన్. తాను హ్యాండ్సమ్ గా ఉండటంతో కొంతమంది ఆడవారు తన గురించి అసభ్యంగా మాట్లాడారని చెప్పుకొచ్చారు. ఈ విషయం తన స్నేహితుడికి చెప్తే నమ్మలేదని, పైగా చమత్కారంగా మాట్లాడాడని తెలిపారు. ఆడవారు అసభ్యంగా మాట్లాడే వారిలో నువ్వు ఒక్కడవే ఉన్నావంటూ తన స్నేహితులు ఆట పట్టిస్తూ ఉంటారని, అలా అన్నందుకు వారిని ఎప్పుడూ కూడా తప్పు పట్టలేదని, ప్రశంసగానే తీసుకుంటానని తెలిపారు. కేవలం కొంతమంది ఆడియన్స్ కోసమే తాను బాడీని మెయింటైన్ చేస్తానని, అంతే తప్ప కంటెంట్ విషయంలో రాజీ పడే సమస్య లేదన్నారు. కథ బలం ఉన్న చిత్రాల్లోనే నటిస్తానని కూడా పేర్కొన్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతూ, ఒకప్పుడు బాలీవుడ్ అంటే చాలా గౌరవం ఉండేది, కానీ ఇప్పటి సినిమాలు చూస్తుంటే హిందీ ప్రేక్షకులు ఎవరు ఆదరించడం లేదని వ్యాఖ్యానించారు. అదే కాక బాలీవుడ్ లో మూవీ బడ్జెట్స్ ఎక్కువయ్యాయని, ఇందులో హీరోల పారితోషికమే అత్యధిక ఉంటుందని, యాక్టర్ అంత పారితోషికం తీసుకోవటం కరెక్ట్ కాదని, వారికి పారితోషికం ఎక్కువ తీసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చిందో తెలియటం లేదని చెప్పారు. ఒక సినిమాను అనుకున్నట్లు నిర్మించాలంటే ప్రతి నటుడు పారితోషికం తగ్గించుకోవాలని, అలాగైతేనే సినిమా బాగుంటుందని సూచించారు. మరి ఈ రోజుల్లో అందరూ హీరోలు స్పాట్ లైట్ లో ఉండటానికి ఇష్టపడుతున్నారని, కొంతమంది మాత్రమే ఇతరుల గురించి ఆలోచిస్తున్నారని చెప్పారు. ఒక మల్టీ స్టారర్ చిత్రం చేయాలన్నా 2 నటులకు సమ ప్రాధాన్యత ఉంటేనే నటిస్తున్నారు తప్ప కథ ప్రాధాన్యత చూడట్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు జాన్ అబ్రహం.